అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎల్బీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ భాస్కర్ కేక్ కట్ చేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులను సన్మానించి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం భాస్కర్ మాట్లాడుతూ మహిళలు మొదట స్వశక్తితో ఎదగాలని, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం విషయంలో ఎవరికి ఆపద వచ్చినా ఎల్బీ ఫౌండేషన్ తరఫున సహాయం అందిస్తామని తెలిపారు. మన ప్రజలకి మునుగోడే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో అన్నగారి వారి అభిప్రాయం వాళ్ళ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా గుడ్డ సురేష్ గారు కౌన్సిలర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఒక్క నిమిషం ఆగరు, అక్కడ ఇంతసేపు 2 నిమిషాలు. ఇటు కొంతమంది మన మహిళలు అందరూ ఫోటోలు తీస్తారంటారా? మర్చిపోయాడు. నాకు సభల గురించి పెద్ద అవగాహన లేదు కదా. ఫస్ట్ మామూలు సభ అధ్యక్షులు వేదిక మీద ఉన్న గురించి మాట్లాడాలి. నాకు ఇంతకుముందు ఫోటో కేకు తీసుకున్న కూడా కూర్చోండి. అలాగే మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి. మన పిల్లలు దగ్గర చూసుకుంటారు. అందరికి నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్లో మా ఆఫీస్ దగ్గర మహిళా దినోత్సవం సందర్భంగా పౌర కార్మికుల్ని, అలాగే అంగన్వాడీ టీచర్ని, ఆశా కార్యకర్తల్ని, మన హెల్త్ డిపార్ట్మెంట్ నర్సులు అందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యల మీద కూడా మేము కొన్ని ఎస్పెషల్గా అంగన్వాడీ టీచర్లకి వాళ్ళకి బాత్రూమ్ సమస్యలు కానీ, ఆశా కార్యకర్తల వాళ్ళకి పర్మనెంట్ కోసం కానీ, అలాగే మన పౌర కార్మికులు కూడా పర్మనెంట్ జాబ్ పర్మనెంట్ విషయంలో కానీ వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. వాటి విషయంలో కూడా మేము రానున్న కాలంలో గవర్నమెంట్కి మా తరపు నుంచి మేము విన్నవించుకోవడం జరుగుతుంది. అదే కాకుండా నాతో పాటు మన ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు అందరం కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా విన్నవించుకోవడం జరిగింది. చౌటుప్పల్లో ప్రతి ఒక్కరు ప్రతి ప్రజానిధులు అందరూ కూడా వాళ్ళ సమస్యల మీద ఫస్ట్ మున్సిపల్ సమావేశంలోనే ఆ సమస్యల మీద ప్రతిస్పందించాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా వీళ్ళ సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద గవర్నమెంట్కి నేను ఒక రెఫరెండం మీద తలుచుకున్నాను. రానున్న కాలంలో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఈ సమస్యల దృష్టి తీసుకెళ్తాను. అదే కాకుండా ఈ మహిళల సమస్య ఏవైతే రానున్న రోజుల్లో వాళ్ళ మీద పెద్ద ఎత్తున కొన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నాము మా ఫౌండేషన్ తరపు నుంచి. ఇంకా రానున్న కాలంలో ఓన్లీ మహిళల్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏ కుటుంబంలో అయితే మహిళ తన కాలం మీద నిలబడుతుందో ఆ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి అత్యధికంగా మహిళల మీద మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా విద్య, ఉద్యోగం, ఉపాధి అనేది మా మెయిన్ కార్యక్రమాలు. దాంతోపాటు మహిళల కోసం మేము ప్రత్యేక కార్యక్రమాలు కొన్ని రూపొందించినాం. రానున్న కాలంలో మేము అందరికీ అవన్నీ షేర్ చేస్తాం. అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.